వచ్చేసాం గాలికొండ వ్యూ పాయింట్. కానీ ఇక్కడ దారిలో మా బాస్ గుడి అయితే ఉంటుంది, అది ఖచ్చితంగా చూడాలి. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చూపించాను ఆంజనేయ స్వామి విగ్రహం. సూపర్, మొత్తం సింధూర రంగులో ఉంటాడు ఆంజనేయ స్వామి. ఇదిగో జై హనుమాన్ జ్ఞాన లోక ఉజాగర గొడ్డు, మొత్తం గుడి అంతా సింధూర రంగు ఉంటుంది. అరకు గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర మొత్తం ఇదంతా. ఇవన్నీ ఇన్స్టెంట్ కాఫీ పొడులు అయితే కాదు, ఫిల్టర్ కాఫీస్. ఇక్కడ ఎక్కడ ఇన్స్టెంట్ అయితే దొరకదు, కొన్ని చోట్ల దొరుకుతుంది ఇన్స్టెంట్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఉంది కదా, దీన్ని మిక్సీలో ఆడించుకొని బ్రూ కాఫీ పొడిలా వాడుకోవచ్చు అంట. సో దీనికోసం కూడా నాకు పూర్తి తెలియదు, వాళ్ళు చెప్తే వినడం తప్ప. తర్వాత ఇవన్నీ పౌడర్లా ఉన్నాయి కదా, ఇది ఫిల్టర్ కాఫీ, ఫిల్టర్ చేసుకొని తాగాలి కాఫీ. బ్రూ కాఫీ పొడిలా ఉంటుందా లేకపోతే అందులో అలా ఉంటుంది? ఓకే, ఇదేంటి? ఇందులో కొబ్బరి నూనె వేయాలా? ఓకే, ఎంత ఇది? కాఫీ బీన్స్ ఇవి ఎంత? అర కేజీ 700? ఎంతమ్మా చికెన్ కబాబ్? అరకు వ్యాలీ వచ్చి కబాబ్ తినపోతున్నా చెప్పండి. సూపర్. చిన్న చిన్న కొండల మీద చేయడం అందరి వల్ల అవుతుంది. ఇప్పుడు కనిపించే పెద్ద కొండ మీద అయితే మనం క్యాంపింగ్ చేయడం ట్రై చేద్దాం. ఎలా అయినా పైకి వెళ్ళడం చాలా కష్టం అట, ఏదో రకంగా వెళ్ళడానికి ట్రై చేస్తాను. నేనైతే మళ్ళీ 3 కిలోమీటర్స్ బ్యాక్ అయితే వెళ్తున్నాను. వెళ్ళి అక్కడి నుంచి పైకి అయితే రూట్ అయితే ఉందంట. సో దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకుని పైకి వెళ్ళాలి. సో ఈ నైట్ అంతా నాకు మీదకి వెళ్ళగలిగితే ఈ నైట్ అంతా నేను అక్కడే ఉంటాను. మెల్లిగా చాలా చక్కగా అందుకుంటున్నాయి. తినలేదా? తింటున్నా అన్నీ. అన్నీ నువ్వే తీసుకుంటే అలాగా పక్కాటలు కూడా తిన్నాయి. తెలుగు ఫ్లో సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కూడా. గాలికొండ వ్యూ పాయింట్
వెళ్ళడానికి దారి అటు, కానీ దాని కొండపైకి వెళ్ళడానికి అయితే దారి ఇటేనంట. సో వెళ్దాం, చూద్దాం అసలు వెళ్ళగలదా లేదా మన బండి. ఆఫ్ రోడింగ్ టైప్లో ఉంది, పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉన్నాయి. ఓకే, హిమాలయన్ అయితే చాలా ఈజీగానే ఎక్కుతుంది. చూద్దాం ఇంకా ముందుకు వెళ్తుందా లేదా, మనం వెనక్కి తిరగాల్సి వస్తుందో ఏంటనేది. మెయిన్ ఏంటంటే నాతో పాటు మా బ్రదర్ లేడు, ఒకవేళ బండి టెల్ట్ పై పడిపోయినా. బండి ఆగింది. కొంచెం యాక్సిలేటర్ గట్టిగా ఇచ్చి ట్రై చేద్దాం. దేవుడి దయ వల్ల పడకుండా వెళ్ళాలి. రేడియేటర్ ఆన్ అయిపోయింది. కంప్లీట్లీ ఆఫ్ రోడ్. హాఫ్ క్లచ్లో అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ వేరే బండి అయితే నేను ట్రై చేసేవాడిని అయితే కాదు, హిమాలయన్ కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ బండి ఎత్తగలనా లేదా? నా అద్దం బదులైంది. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? బదులుగా ఫస్ట్ నేను లగేజ్ని అయితే దింపాలి. సైలెన్సర్కి అయితే చాలా గట్టిగా తగిలింది దెబ్బ. డ్యామేజ్. యాక్చువల్లీ ఈ బ్యాగ్లోనే కెమెరాలు అన్నీ ఉన్నాయి. సారీ, ఈ బ్యాగ్లో ఉన్నాయి. కరెక్ట్గా స్పాట్లో అద్దం బ్రేక్ అయిపోయింది. బ్రేక్ల వరకు లైట్ బెండ్ పడిపోయింది. స్క్రాచెస్ ఎక్కడ పడలేదు, ఇక్కడ పడింది. ఇక్కడ ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా? ముందుకు వెళ్ళే దారి ఎలా ఉందో చూసుకొని వద్దాం ఒకసారి.
కింబుల్ ఏమైనా పోవడింది ఏమో చూస్తున్నాను మొబైల్ది. బాగానే ఉంది. ఇక్కడ తగిలింది మెయిన్. బాగానే ఉంది కానీ ఎంత దూరం అనేది తెలియట్లేదు. ఆవులైతే చూశాను కానీ ఎక్కడ నాకు కట్టి దీనికి ఒక ఎండింగ్ ఉందని అనిపించట్లే గాలికొండకి. చాలా ఎక్కువగా అయితే వచ్చాం. ఇంక ఇదే లాస్ట్లో కూడా ఉంది. ప్రజెంట్ అయితే గాలికొండ వ్యూ పాయింట్ కాదు, గాలికొండ మీదే ఉన్నాను. చాలా హైలీ ట్రెక్కింగ్ చేసి అయితే పైకి వచ్చాను. కానీ యాక్చువల్లీ నేను ఏ పర్పస్ మీద వచ్చానంటే ఇక్కడ టెంట్ వేసుకొని నైట్ అంతా క్యాంపింగ్ ఉందాం అనుకుని వచ్చాను. కానీ ఎక్కి రావడానికి అయితే హైకింగ్కి అడ్వెంచర్కి అయితే చాలా బాగుంది. కానీ ఎక్కడైతే కొంచెం కూడా ప్లేన్ సర్ఫేస్ అయితే ఎక్కడ లేదు టెంట్ వేయడానికి. ఈ ఏరియా పనికిరాదు. దట్టు వేయాలంటే ఎలాగన్నా వేయచ్చు కొంచెం సదును చేసి. కానీ వ్యూ అయితే నార్మల్, ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. అందుకే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి దిగిపోయి ఇంకా ముందునే ఎక్కడైనా వేద్దామని నేను ఆలోచిస్తాను అనమాట. ఏమంటారు?